అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాసలో కిడ్నాప్ల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం రాత్రి పలాస మండలం చిన్నబాడాం గ్రామానికి చెందినటువంటి కూర్మాన ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావు ఇద్దరు వైసీపీ కార్యకర్తల జాడ కానరాకపోవడంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వారు ఎక్కడ ఉన్నారో తెలియజేయాలని పోలీసులు నిలదీయడం జరిగింది. కాకపోతే వారిద్దరిని పోలీసులు ఎందుకు విచారణకు తీసుకెళ్లారని ఆరా తీసే క్రమంలో విస్మయం చెందే నిజాలు బయటకు వచ్చే పరిణామాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పలాస టీడీపీ పట్టణ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బడ్డ నాగరాజును సుపారీ గ్యాంగ్ ఇచ్చి హతమార్చేందుకు ధర్మారావు, శ్రీనివాసరావు వ్యూహం రచించారన్న విషయం పసిగట్టిన పోలీసులు వాళ్ళిద్దరిని కూడాను విచారణ నిమిత్తం అజ్ఞాతంలో తీసుకెళ్లాం. ఈ విషయంపై ఎవరు అడిగినా కూడా తమ విచారణ తేలినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టేది లేదని పోలీసులు కూడా మాజీ మంత్రి చెప్పడంతో మంత్రి అక్కడి నుండి వెళ్లడం జరిగింది. కాకపోతే పశ్చిమ బెంగాల్, బీహార్ చెందినటువంటి సుపారీ గ్యాంగ్ ఈ బొడ్డ నాగరాజును హతమార్చేందుకు శ్రీనివాసరావు, ధర్మారావులు స్కెచ్ వేశారని, ఈ స్కెచ్ వేసిన క్రమంలో ఇప్పటికే పలాసలో వారిద్దరికి సంబంధించినట్టు ఆ 2 రాష్ట్రాల గ్యాంగ్ కూడా అక్కడ సంచరిస్తున్నారన్న విషయాన్ని గమనించిన పోలీసులు నాగరాజును హతమార్చేందుకు వీరు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ధర్మారావు, శ్రీనివాసును కూడాను గోప్యంగా విచారిస్తున్నాం. ఇందులో పక్కా సమాచారం వచ్చిన తర్వాతే వారిద్దరిని ఆదివారం రాత్రి ఇళ్ల వద్ద ఉన్నా కూడా వారిని తీసుకెళ్లడం జరిగింది. ఇంటెలిజెన్సీ వర్గాల నేపథ్యంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొడ్డ నాగరాజుని ఇంతకు ముందే బెదిరింపులు పాల్పడిన వీరిద్దరు కూడాను వారింటిపై దాడి చేయించడం, అదేవిధంగా నాగరాజుకు ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడడం, ఈ పరిణామాలను నాగరాజు ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించిన క్రమంలో ఆయన్ని మట్టు పెట్టేందుకు ధర్మారావు, శ్రీనివాసులు ఇద్దరు కూడాను ఈరోజు పశ్చిమ బెంగాల్, బీహార్ చెందినటువంటి గ్యాంగులకి సుపారిచ్చి రంగంలోకి దించారని, వారు మారణాయుధాలతో ఈరోజు పలాస పలు హోటల్లో కూడాను వారు వేదిక చేసుకున్న విషయాన్ని కూడా స్పష్టమైంది. ఈ విషయంలో పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేసేందుకు ధర్మారావు, శ్రీనివాసులని విచారణ నిమిత్తం తీసుకొస్తే మంత్రి పోలీస్ స్టేషన్ ముందు ఇలా ఆందోళన చేపట్టడం ఏమాత్రం తగదని చెప్పి కూడాను వారు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఎందుకంటే ప్రశాంతతకి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాసలో ఇటువంటి సుపారీ గ్యాంగులు ఇచ్చి మనుషులను హతమార్చేందుకు వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటువంటి సుపారీ గ్యాంగులు పలాసలో సంచరిస్తున్న పక్కా సమాచారంతోనే ధర్మారావు, శ్రీనివాసులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పోలీసులు మాత్రం నాగరాజును కూడాను భద్రత కల్పించేందుకు కూడాను వారు ఒక బృందాన్ని కూడా నియమించడం జరిగింది. వారిని రెక్కి నిర్వహించడంతో పాటు వారు హోటల్లో టెస్ట్ వేశారని తెలిసి హోటల్ కూడాను తనిఖీలు నిర్వహిస్తున్నారు. బొడ్డ నాగరాజును హతమార్చేందుకు వైసీపీ గ్యాంగ్ నిర్వహించినటువంటి ఆక్రోశంలో భాగంగానే ధర్మారావు, శ్రీనివాసులు ఇద్దరు కూడాను బీహార్, పశ్చిమ బెంగాల్ చెందిన గ్యాంగులకు సుపారీ ఇచ్చి పలాసలో దించడం జరిగింది. వీరందరూ కూడాను నాగరాజు ఎక్కడ దొరుకుతాడని వేచి చూస్తున్న తరుణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ధర్మారావును, అదేవిధంగా నివాసంలో ఉన్నటువంటి శ్రీనివాసును వాళ్ళ కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఈ ఆక్రోశను అరికట్టేందుకు విచారణ నిమిత్తం వారిని తీసుకెళ్తే వారిని విడిచిపెట్టాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసం, అసౌకర్యాలకి అడ్డాగా మార్చేందుకు పలాసను ప్రయత్నిస్తున్న ఈ క్రమాన్ని మాత్రం పోలీసులు ముందుగా పసిగట్టి నాగరాజును హతమార్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆపేందుకే ధర్మారావు, శ్రీనివాసులను విచారణ చేపడుతున్నాం. ఈ విషయంలో ఎవరు ఒత్తిడి లొంగకుండా ప్రశాంతత మార్పులుగా చెప్పిన పలాసలో మాత్రం ఎటువంటి ఆకృత్యాలు తావు లేకుండా చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఎవరు ఆటంకం కలిసినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని పోలీసులు మాత్రం తేల్చి చెప్తున్నారు. ఈ విషయంలో నాగరాజు పట్టణం విడిచి వెళ్ళిపోవడంతో అతనిపై వీరిద్దరూ గతంలో ఇటువంటి బెదిరింపులు పాల్పడడం, అదేవిధంగా వారిని హతమారుస్తానని హెచ్చరించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సుపారీ గ్యాంగ్ పలాసలో సంచలనం. ఈ పరిణామాలన్నీ కూడా శ్రీనివాసును, ధర్మాతులను విచారిస్తే మాత్రం వాస్తవాలు ఏంటని బయటికి ప్రపంచాన్ని తెలిపేందుకు వీలు పడుతుందని పోలీసులు భావిస్తున్న తరుణంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటువంటి ఆందోళన చేపట్టడంలో మాత్రం ఏమాత్రం సమంజసం పోలీసులు మాత్రం హితో పలుకుతున్నారు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.